ఆందోళనతో బంగ్లాదేశ్ అల్లకల్లోలంగా మారింది. విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ హత్యాకాండతో ఆందోళనకారులు రోడ్డెక్కారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులపై విరుచుకుపడ్డారు. విధ్వంసం సృష్టించారు. హిందువులే లక్ష్యంగా దాడులు చేశారు. అల్లరి మూకల దాడుల్లో 25 ఏళ్ల దీపు చంద్రదాస్ మరణించాడు. దీంతో ఇటు హిందువులు నిరసనలకు దిగారు. దేశవ్యాప్త హింసాకాండపై మహమ్మద్ యూనస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హాదీ, దీపు చంద్రను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. సంతాప సూచకంగా ఇవాళ సెలవు ప్రకటించారు. మరోవైపు సింగపూర్ నుంచి హాదీ మృతదేహం ఢాకాకు చేరింది. మరి కాసేపట్లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢాకాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్తతల వేళ భారత్ సహా పలు దేశాలు తమ పౌరులకు కీలక సూచనలు చేశాయి. హాదీ అంత్యక్రియల వేళ దేశవ్యాప్తంగా భారీ నిరసనలు, ప్రదర్శనలు జరిగే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. అప్రమత్తంగా ఉండాలని, పెద్ద సభలు, ప్రదర్శనలకు దూరంగా ఉండాలని సూచించాయి. శాంతియుతంగా తలపెట్టిన కార్యక్రమాలు కూడా హింసాత్మకంగా మారవచ్చని, కాబట్టి పౌరులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు.